హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చికెన్ ఫ్రైని చేయబోతున్నాను ఫ్రెండ్స్. అది కూడా అన్నంలో కలిసేలాగా కొంచెం గ్రేవీ వచ్చేలాగా చేస్తున్నాను ఫ్రెండ్స్. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా 1 కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకున్నానండి. ముక్కలు ఇలా పెద్ద సైజులో ఉంటేనే బాగుంటుంది. ఆ తర్వాత ఈ చికెన్లో 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నాను. తర్వాత ఇందులో 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత 4 స్పూన్ల కారం వేసుకుంటున్నాను. 1 కేజీ చికెన్కి 4 స్పూన్ల కారం అయితే సరిపోతుందండి. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. తర్వాత 1 లెమన్ పిండుకుంటున్నాను. తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా పొడి, 7-8 స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్టు. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టుకునేటప్పుడు అందులో ధనియాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ వేసి మిక్సీ పట్టుకుంటానండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నూనె వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత దీన్ని 1 అవర్ సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. అప్పుడే చక్కగా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్ పీసెస్కి పట్టి టేస్ట్ బాగుంటుంది. మీకు టైం లేకపోతే ఒక్క 1/2 అవర్ అయినా పెట్టుకోండి ఫ్రిడ్జ్లో. ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె పెట్టేసి ఆ నూనెలో జీడిపప్పులు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నూనెలో జీడిపప్పు మరియు కరివేపాకు ఫ్లేవర్స్ ఉంటాయి. ఇదే నూనెలో మనం చికెన్ వేసి ఫ్రై చేసుకుంటాం కనుక చాలా బాగుంటుంది టేస్టు. చికెన్ మొత్తం వేసి ఒక 3 నుంచి 4 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి. నూనెలో పచ్చివాసన మొత్తం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటాని మిక్సీ పట్టి వేసుకోవాలి. అలాగే 1 కప్పు వరకు పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఇందులో మనం ఎలాంటి వాటర్ వేసుకోకూడదు. వాటర్ లేకుండానే చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకున్నాను. మధ్య మధ్యలో మూత తీసి ఇలా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు అంటే ఛాన్స్ ఉంటుంది. ఇలా మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల చికెన్ పీస్ అనేది చాలా చక్కగా ఉడుకుతుందండి. ఇప్పుడు 15 నిమిషాలు అయిందండి. చికెన్లోంచి వచ్చిన వాటర్ మొత్తం కూడా ఇనికిపోయింది. ఇప్పుడు మూత తీసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి దగ్గరుండి. అలాగే ఇందులోకి 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ చికెన్కి చక్కగా పడుతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలాగే దగ్గర ఉండి ఒక 5-10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ని ఫ్రై చేసుకోవాలండి. చికెన్ చక్కగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల వరకు ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, అలాగే కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు చికెన్ని ఒకసారి టేస్ట్ చేయండి, ఉప్పు సరిపోయిందా లేదా చూసి వేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే 1 స్పూన్నర వేసాను. ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి. ఈ చికెన్ ఫ్రైని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారండి. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రైని గిన్నెలో వేసుకొని సర్వ్ చేసుకుందాము. చూసారా, చికెన్ పీసెస్ చక్కగా ఫ్రై అయ్యాయి. అలాగే మనం వేసిన మసాలాలన్నీ మనకి అన్నంలో కలిసేలాగా గ్రేవీ వచ్చేలాగా ఉంది. ఈ చికెన్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. బాయ్. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే.